హలో ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్. మీరు ధరించే చీర, పంచె, దుపట్టా వెనుక ఎంతమంది కష్టముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి సంవత్సరం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు మన దేశంలోని లక్షలాది హ్యాండ్లూమ్ వీవర్స్ కష్టాన్ని గౌరవించే రోజు. చేనేత వస్త్రం కేవలం ఒక బట్ట కాదు, అది మన భారతీయ సంస్కృతి, మన సంప్రదాయం, మన గర్వం. ఒక చేనేత చీరను నేయడానికి కొన్నిసార్లు చాలా రోజుల శ్రమ అవసరమవుతుంది. ప్రతి నూలు పోగులో ఒక కుటుంబం ఆశ, ఒక కళాకారుడి నైపుణ్యం, ఒక భారతీయుడి గర్వం దాగి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం కొనుగోలు చేసే ఒక్క హ్యాండ్లూమ్ డ్రెస్ ఒక చేనేత కుటుంబానికి ఆశను, ఉపాధిని, చిరునవ్వునిస్తుంది. అందుకే వేర్ హ్యాండ్లూమ్, సపోర్ట్ ఇండియా. ఈరోజు నుంచే వోకల్ ఫర్ లోకల్ను మన జీవితంలో భాగం చేసుకుందాం. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక చేనేత కళాకారుడి కష్టాన్ని మరింత మందికి పరిచయం చేస్తుంది. ఇలాంటి తెలుగు హిస్టరీ, కల్చర్, జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ వీడియోల కోసం తెలుగు లైబ్రరీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. చేనేతను ఆదరిద్దాం, భారతీయ కళను కాపాడుదాం. హలో ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్. మీరు ధరించే చీర, పంచె, దుపట్టా వెనుక ఎంతమంది కష్టముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి సంవత్సరం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు మన దేశంలోని లక్షలాది హ్యాండ్లూమ్ వీవర్స్ కష్టాన్ని గౌరవించే రోజు. చేనేత వస్త్రం కేవలం ఒక బట్ట కాదు, అది మన భారతీయ సంస్కృతి, మన సంప్రదాయం, మన గర్వం. ఒక చేనేత చీరను నేయడానికి కొన్నిసార్లు చాలా రోజుల శ్రమ అవసరమవుతుంది. ప్రతి నూలు పోగులో ఒక కుటుంబం ఆశ, ఒక కళాకారుడి నైపుణ్యం, ఒక భారతీయుడి గర్వం దాగి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం కొనుగోలు చేసే ఒక్క హ్యాండ్లూమ్ డ్రెస్ ఒక చేనేత కుటుంబానికి ఆశను, ఉపాధిని, చిరునవ్వునిస్తుంది. అందుకే వేర్ హ్యాండ్లూమ్, సపోర్ట్ ఇండియా. ఈరోజు నుంచే వోకల్ ఫర్ లోకల్ను మన జీవితంలో భాగం చేసుకుందాం. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక చేనేత కళాకారుడి కష్టాన్ని మరింత మందికి పరిచయం చేస్తుంది. ఇలాంటి తెలుగు హిస్టరీ, కల్చర్, జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ వీడియోల కోసం తెలుగు లైబ్రరీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. చేనేతను ఆదరిద్దాం, భారతీయ కళను కాపాడుదాం.